ఖమ్మం పోరాటాల గడ్డ అయినటువంటి ఉద్యమాలకు ఊపిరి ఊదినటువంటి ఈ పవిత్ర స్థలంలో ఈ సమావేశం జరగటం గతంలో కూడా పెట్టుకున్నాము. 2001 మళ్ళీ ఈ రోజున ఇప్పుడు మీరున్నారు, మీరే చీఫ్ గెస్ట్. ఈ రకంగా మళ్ళీ ఇదే ప్రాంతంలో మీరు ఈ మహాసభలు జరుపుకోవటం అందరికీ ఆనందదాయకం, సంతోషం. ఈ రోజున ఎన్నికైనటువంటి సభ్యులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజ్యాంగబద్ధంగా వనగూడినటువంటి 4 వ్యవస్థల్లో అన్ని ఆటుపోట్లకి, అవమానాలకి, నిర్బంధాలకి, అదేవిధంగా అన్ని రకాల ఒత్తిడికి గురయ్యేటటువంటి వ్యవస్థలో ఉన్నారు మీరు. కాబట్టి ఎంతో ధైర్యంతో, ఎంతో నిబద్ధతతోటి, అన్నిటికంటే మించి నిజాయితీతోటి పనిచేస్తే తప్ప మీకు కానీ మీ సంస్థలకు కానీ ఈ సమాజంలో మనుగడ కష్టం. ఈ నిర్బంధాన్నో లేకపోతే ఒత్తిడినో లేకపోతే ఇంకొక రకమైనటువంటి అన్ని రకాల సమస్యల నుంచి మీరు ఈ వృత్తిని నడపటం కత్తి మీద స్వామి. అయినా సరే కొంతమంది అన్నిటిని ఎదురొట్టి సమాజం కోసం, సమాజ హితం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు చరిత్రలో నిలిచిపోయారు. ఆ సంస్థలను కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. సొంతం కోసమో, స్వార్థం కోసమో, స్వలాభం కోసమో మన వృత్తిని ఎక్కడైనా మనం దుర్వినియోగం చేస్తే మన రెప్యుటేషన్ తోటి పాటు మనం పనిచేసే సంస్థల యొక్క రెప్యుటేషన్ కూడా కాలపర్గంలో కలిసినటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాం. అందుకనే మన రెప్యుటేషన్ ఉండాలి, మనం పనిచేసే సంస్థ యొక్క రెప్యుటేషన్ ఉండాలి. రెప్యుటేషన్ అంటే ప్రజల యొక్క గుర్తింపు తప్ప మనకి ఏది అవసరం లేదు. అది రాజకీయ నాయకుడికి కావచ్చు, ఒక ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, పత్రికా విలేకరు కావచ్చు, ఒక న్యాయ కోవిదుడు కావచ్చు. దురదృష్టవశాత్తు అన్ని సంస్థల్లో, అన్ని వ్యవస్థల్లో కూడా విలువలు దిగజారిపోయేటటువంటి ఈ రోజుల్లో విలువల కోసం పనిచేయాలి అని అంటే కష్టమైనటువంటి ఈ సమయంలో విలువలు నిలుపుకోవాలి అని అంటే సమాజంలో మన నడవడిక కష్టమైనా కూడా, ఇబ్బంది అయినా కూడా మనం విలువలను కాపాడితే ఆ విలువలు మనల్ని కాపాడుతాయనే దానికి కొంతమంది మనకు ఉదాహరణగా కనపడుతున్నారు సమాజంలో. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం పయనించాలి తప్ప వేరే రకంగా వేరే రూట్లో ఉన్నత స్థానాలకు వచ్చిన వాళ్ళని చూసుకొని మనం ఉరుకులు పెట్టాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు, వాళ్ళని చూసి అసూయ కూడా పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దయచేసి మీ బాధ్యత బృహత్తరమైన బాధ్యత. ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక రోగి చచ్చిపోవచ్చు, ఒక ఇంజనీర్ తప్పు చేస్తే ఒక ప్రాజెక్టుకి నష్టం జరుగుద్ది. కానీ మీరు తప్పు చేస్తే సమాజానికే నష్టం. మీకు జనాన్ని చైతన్యపరిచే శక్తి ఆ భగవంతుడు మీ తల్లిదండ్రుల దయ వల్ల మీకు వచ్చింది. అది సమాజ హితం కోసం, ప్రజాహితం కోసమే మనం పాటుపడాలి తప్ప మన ప్రత్యేక అజెండా మనకు అవసరం లేదు ఆ వృత్తిలో. అయితే దురదృష్టవశాత్తు మీ యొక్క సంస్థలు కూడా కొంతమంది చేతుల్లో ఉండొచ్చు, కొంతమందికి అనుకూలంగా ఉండొచ్చు, వాళ్ళ ఒత్తిడి కూడా మీ మీద ఉండొచ్చు. ఉన్నా కూడా మీకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, మీకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అన్నిటికంటే మీకు మనసుంది, మీకు స్వీయ నియంత్రణ ఉంటే, మీరు సొంతంగా నియంత్రించుకునేటటువంటి శక్తి ఉంటే
యాజమాన్యం ఒత్తిడి చేసినా కూడా ఆ వార్తని సమాజానికి హితంగా రాయొచ్చు. నేను ప్రత్యేకంగా వ్యక్తుల గురించి వ్యవస్థ ఈ రకంగా రాయండి అని చెప్పొద్దని నేను అనుకోను, కానీ వాళ్ళ యొక్క దృక్పథం ఒక తీరుగా ఉండొచ్చు. ఆ వ్యవస్థలో సంస్థలు కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే అవకాశం ఉండొచ్చు, లేకపోతే అంతమంది రాజకీయ నాయకులకు కొమ్ము కాసే సంస్థలు ఉండొచ్చు, వ్యవస్థలు ఉండొచ్చు మీరు పనిచేసే వాటిలో. ఆ ఒత్తిడి, ఆ ప్రెషర్ మీ మీద ఉంటుంది. కానీ అల్టిమేట్గా మనకు కావాల్సింది, మేమెట్లా 4 పార్టీలు మారామో మీరు కూడా 10 పేపర్లు మారి ఉంటారు. ఎందుకంటే కరెక్ట్గా ఉంటే మార్చేస్తుంటారు, అవసరం ఉంటే మార్చేసుకుంటారు. మార్చినంత మాత్రాన మనం బతకలేకుండా పోము. కానీ నిజాయితీగానే మారిందంటే మనం ఇంకా ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, ఇంకా ఉన్నత పదవులేని మిమ్మల్ని ఆకర్షిస్తాయి తప్ప మీరు సమాజంలో ఎలిమినేట్ చేయబడరు. కాబట్టి దయచేసి ఈ వృత్తికి ఉన్న ప్రాధాన్యతని పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీరు ఈ సమావేశాల్లో నైతికతను గురించి, స్వీయ నియంత్రణ గురించి, నిబద్ధతను గురించి మీరు ప్రయత్నం చేస్తే ఈ పత్రికా రంగం స్వాతంత్ర పోరాటంలో కూడా దెబ్బలాడింది. స్వాతంత్రాన్ని తీసుకురావటానికి మీ యొక్క భాగస్వామ్యం ఆనాడు పత్రికలు చూసుకొని ఉద్యమం నడిచేది. ఈరోజు మాదిరిగా టీవీలో